హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. వెన్స్డే ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో క్లియర్గా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, డబుల్ ఎలిమినేషన్ అనాలిసిస్ గురించి కూడా మాట్లాడుకుందాం. 5 నుంచి 6 నిమిషాల్లో తగ్గొడేస్తాం. అది మ్యాటర్. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ధన్యవాదాలు. స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఫస్ట్ పొజిషన్ గురించి కొట్టుకుంటున్నారు చూసారు ఇద్దరు. ఆ మాస్ ఫైట్ అని అలా ఓరమాస్ ఫైట్ గురించి మాట్లాడదాం. కట్ చేస్తే ఫస్ట్ పొజిషన్కి ఫర్ ద ఫస్ట్ టైం అని ప్రతి సీజన్లో అంటాం, కానీ ఈ సీజన్లో ఇది ఎన్నో వారం, 13వ వారం. ఇప్పటికీ క్లారిటీ లేదు విన్నర్ ఎవరు అనేది. సీజన్ 7కి వచ్చేసరికి 13th వీక్కి క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ పొజిషన్ మీద క్లారిటీ వచ్చింది, సెకండ్ పొజిషన్ మీద కూడా క్లారిటీ వచ్చింది అప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వరకు శివాజీ గారు ఫస్ట్ పొజిషన్ అనుకున్నారు, తర్వాత మారింది. 13th వీక్ వచ్చేసరికి క్లారిటీస్ వచ్చేసాయి 1, 2, 3 మీద. ఫస్ట్ పల్లవి ప్రశాంత్, సెకండ్ అమర్దీప్, థర్డ్ శివాజీ అని. 6th సీజన్ అస్సాం సీజన్ ఎలా వదిలేయండి. 5th సీజన్ అయితే 10వ వారంగా వచ్చేసింది. 11, 12కి ఫుల్ క్లారిటీ. అలా ఏ సీజన్కి ఆ సీజన్ క్లారిటీ వచ్చింది. ఈ సీజన్ ఫర్ ద ఫస్ట్ టైం 13వ వారం వచ్చినా కూడా క్లారిటీ రాలే. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరానికి గురైంది ఏంటి అంటే, ఆ అటుపక్క ఫైట్ ఇస్తుంది ఒక వైల్డ్ కార్డ్, అది ఒక ఎక్స్ కంటెస్టెంట్. అది హైలైట్. అది మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి వద్దాం? ఫస్ట్ గౌతమ్ కృష్ణ నుంచి వద్దాం. ఫస్ట్ గౌతమ్ కృష్ణ యాజ్ ఆఫ్ నౌ, నేను మళ్ళీ చెప్తున్నా, అనఫీషియల్ వెబ్సైట్స్ నేను అనాలిసిస్ చెయ్యను. అవన్నీ ఫేక్ ఓటింగ్స్. ఎవడికి నచ్చినట్టు అది చేసుకోవచ్చు. నేను యూట్యూబ్ పోల్స్, ఇన్స్టా పోల్సే, ముఖ్యంగా యూట్యూబ్ పోల్సే. మన ఛానల్కి వెళ్ళి చూడండి, 2 lakhs 3 lakhs వస్తున్నాయి. అలాగే మిగిలిన పోల్స్ కూడా చూడండి. యూట్యూబ్ పోల్స్ నేను కూడా ఏం చేయలేను. అది యూట్యూబ్ ఛానల్ ఉన్నోడికి అది ఇద్దరు అర్థమవుతుంది. యూట్యూబ్ పోల్స్ ఆర్ వెరీ జెన్యూన్. అది ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈమెయిల్ ఐడి ఉన్నవాడే ఒక ఏమంటారు లైక్ కొట్టగలరు. అలా ఎన్ని చేయగలరు? బట్ అన్అఫీషియల్ వెబ్సైట్స్లో ఎన్నైనా చేయొచ్చు. అది మ్యాటర్. డామ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మార్చేస్తే అయిపోతుంది మొత్తం ఇన్స్పెక్ట్ చేసి. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? గౌతమ్ కృష్ణ ఫ్లాప్ అయిపోయిన సీజన్ని యావరేజ్ అబవ్ యావరేజ్కి తెచ్చింది మాత్రం గౌతమ్ కృష్ణే. ఎందుకంటే 7th వీక్లో ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ ఇప్పుడు విన్నర్ రేస్లో ఉన్నాడు. అది ఆశ్చర్యానికి అవ్వాలి. ఇంకా గురవడమే ఉంది. ఇంకా నిఖిల్కి గౌతమ్కి ఓరమాస్ ఓటింగ్ పడుతుంది. కొన్ని పోల్స్లో నిఖిల్ ఉన్నాడు, కొన్ని పోల్స్లో గౌతమ్ ఉన్నాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ బేసిస్లో యాజ్ ఆఫ్ నో ఇంకా నిఖిలే ఫస్ట్ ఉన్నాడు. అది మీరు నమ్మాలి. నమ్మకపోతే నేను ఏం చేయలేను. సెకండ్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. గౌతమ్ కృష్ణ సెకండ్ పొజిషన్లో ఉన్నది కూడా అచీవ్మెంటే. ఒక వైల్డ్ కార్డ్ కింద వచ్చి 7th వీక్లో ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ సెకండ్ ప్లేస్లో నబీల్ని, ప్రేరణని, వీళ్ళందరినీ ఓవర్టేక్ చేస్తూ ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఫర్ ద నేమ్ సేక్. బట్ ఫైట్ ఫస్ట్ ప్లేస్కి ఇన్ బిట్వీన్ నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ. రానున్న రోజుల్లో ఫస్ట్ రాగలడా అంటే డెడ్ ఈజీ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే డెడ్ ఈజీ. ఎందుకు కూడా లాజిక్ చెప్తా. బట్ సెకండ్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ మాస్ ఓటింగ్, చాలా గట్టి పడుతుంది ఓటింగ్. వేరే లెవెల్లో పడుతుంది ఓటింగ్. అసలు చాలా ఎక్కువ. చాలా అంటే చాలా. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అది కానీ ఇది గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ హెడ్ వెయిట్తో చూసుకొని వెళ్ళకూడదు. వెళ్తే మళ్ళీ గట్టి కరిసేస్తారు. బట్ గౌతమ్ కృష్ణ విన్నర్ అవడానికి ఛాన్స్ ఉన్నాయంటే హై ఛాన్సెస్. గట్టిగా 14 రోజులు 14 + 4 18 days ఎంత ఉన్నాయి. వెరీ వెరీ హై ఛాన్స్. గౌతమ్ కృష్ణ ఇన్ ద సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో నిఖిలే ఉన్నాడు. ఎందుకురా నిఖిల్ ఉన్నాడు అంటే, నిఖిల్కి ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. వెరీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్. మామూలు ఓట్ బ్యాంక్ కాదు. దట్టు మీరు గమనించాల్సింది ఏంటంటే, నిఖిల్ అనే పర్సన్కి లాస్ట్ 4 weeks నుంచి తక్కువ టాస్క్లు ఆడుతున్న మెంబర్ ఎవడైనా ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో కొంపలో అంటే అది నిఖిలే. బిగ్ బాస్ వాంటెడ్గా నిఖిల్కి మినిమం స్కోప్ ఇవ్వట్లే, మినిమం స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లే, మినిమం టాస్క్లు ఆడించట్లే. లాస్ట్ 4 వారాల్లో ఆడింది 2. ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత ఆడిన మెగా చీఫ్ కంటెంటర్ టాస్క్, మురళిపురం, మొన్న టీషర్ట్ టాస్క్, అది కూడా సగం మనం టీషర్ట్ ఇవ్వలే. ఈరోజు కూడా టికెట్ టు ఫినాలే టాస్క్ ఫస్ట్లో ఆడించలే, ఫస్ట్ డే సెకండ్ డేలో కూడా ఆడలే. రేపు ఆడతాడు. ఇంకే మిగిలి 9 మందిలో 8 ఆడేశారు, ఇంకొకరే మిగిలేరు. అది సో ప్రాపర్ స్క్రీన్ స్పేస్ లేదు, ప్రాపర్ టాస్క్లు ఇవ్వట్లేదు. ప్రాపర్ టాస్క్లు ఇవ్వట్లేదు. బోల్డ్ అండ్ బ్యాడ్ ఎపిసోడ్లు, ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చేసి విమర్శలు ఇన్ని జరిగినా కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సో నేనేం చెప్తుందంటే, బిగ్ బాస్ వాంటెడ్గానే చేస్తున్నాడు. అది హెన్స్ ప్రూవ్డ్. పొరపాటున 1, 2 కానీ సరైన ఎపిసోడ్లు పడితే ఒక్కసారి ఆలోచించండి గ్రాఫ్ ఎక్కడికి వెళ్తుందో. అప్పుడు మీరు అనుకోవచ్చు నిఖిల్కి ఎలా పడుతుంది ఓట్ బ్యాంక్ అంటే, మీరు కొంతమంది
ఓవర్ యాక్షన్కి తెలుగు కన్నడ అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది? కర్ణాటకలో కూడా ఓట్లు వేస్తారు కదా, వాళ్ళు ఏం తక్కువ. వాళ్ళు గిల్లితే ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఓట్లు వేస్తారు. సో వాళ్ళకి ఏమవుతాయి? వాళ్ళకి 3 స్టేట్ల నుంచి ఓట్లు పడతాయి. ఇక్కడ తెలుగు స్టేట్ నుంచి ఓట్లు పడతాయి, అక్కడి నుంచి పడతాయి. ఇప్పుడు గౌతమ్ కృష్ణ వీళ్ళు గెలికిందే, గౌతమ్ కృష్ణ గెలకలే. గౌతమ్ కృష్ణ మాస్క్లో గెలికిన వాళ్ళు కొంతమంది ఇక్కడే పడతాయి. కర్ణాటక వాళ్ళు ఎందుకు వేస్తారు? అది అందుకు ఎక్కువ పడుతుంది ఓట్ బ్యాంక్. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే గేమ్లో చూడండి, బాగా విన్ చేయండి అంతే. బట్ ఫస్ట్ పొజిషన్లో నిఖిల్, సెకండ్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ. జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఇది ఇలాగే అవడానికి పెద్ద ఛాన్స్ లేదు. పెద్ద ఛాన్స్ లేదు. 1-2 ఎపిసోడ్లు చాలు. అది ఎలాగో నిఖిల్కి పెద్ద స్క్రీన్ స్పేస్ కూడా పడట్లేదు. థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్లోని నబీలు, ప్రేరణ. బట్ నబీలు వెరీ సూన్ ఆ ఫోర్త్ పొజిషన్లో పడిపోతారు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్, టూ మచ్ ఆఫ్ యాటిట్యూడ్, టూ మచ్ ఆఫ్ బిల్డప్. చాలా బిల్డప్ ఎక్కువైపోయింది. ఆ బిల్డప్ వల్ల తన గ్రాఫ్ అలా తగ్గిపోతుంది. ఆర్టిఫిషియల్గా చేయకూడదు, ఏదైనా ఆర్గానిక్గా చేయాలి. నేను చెప్పాను కదా, స్వాగ్ అనేది ఇన్బిల్డ్గా ఉండాలి తప్ప ఎవడు అడిగితే చేసేయకూడదు. లోపల నుంచి న్యాచురల్గా ఫ్లో అవ్వాలి, అది స్వాగ్. మనోడిది వెరీ పూర్ ఏమంటారు, ఆ ఇమిటేషన్ చాలా ఎక్కువైపోతుంది, ఓవర్ అయిపోతుంది. విన్ తీసుకున్నంత మంచిగా ఓటమని తీసుకోలేకపోతున్నాడు. అది మెయిన్ ప్రాబ్లం. సో అది చాలా ఇంపాక్ట్ అవుతుంది నబీల్కి. నబీల్ ఫోర్త్ పొజిషన్కి రావడానికి వెరీ సూన్ అయిపోతుంది. బట్ యాజ్ ఆఫ్ నా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్ ప్రేరణది కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం లైక్ నిఖిల్. ప్రాపర్ స్క్రీన్ స్పేస్ లేదు, ప్రాపర్ టాస్క్లు పడట్లేదు, అన్ని నెగిటివ్ ఎపిసోడ్లు, బయట నుంచి వచ్చిన వాళ్ళు విమర్శలు. ఈ అమ్మాయి గ్రాఫ్ అందుకు పడిపోయింది. ఈ అమ్మాయి కూడా మంచిగా పడితే ఈ అమ్మాయి కూడా మెల్లిగా మూడో ప్లేస్ వరకు ఛాన్స్ ఉంది, ఇంకంతే. నెక్స్ట్ 5, 6, 7, 8. ఫిఫ్త్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. డేంజర్ జోన్లో నిన్న ఉందన్నా కానీ ఈరోజు లేదు. నిన్న ఎపిసోడ్ సింపతి కింద బాగా వర్కౌట్ అయింది. చాలామంది హట్ అయ్యారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. సో మంచిగానే ఓటింగ్ పడుతుంది. ఆ అమ్మాయి కంఫర్టబుల్ పొజిషన్లో 5th ప్లేస్లో ఉంది, అంతే. టాప్ 5 వస్తుందా లేదనేది దేవుడికి తెలియాలి. 6th పొజిషన్లో పృథ్వీరాజ్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. పృథ్వీరాజ్ ఫ్యాన్స్ అది గ్రాంటెడ్గా తీసుకోకండి. మా వాడు 12 వారాలు వచ్చాడు నామినేషన్స్లోకి, అవేం తీసుకోకండి. 12 వారాలు అనుకుంటా. తీసుకోకండి. ఎన్నిసార్లు నామినేషన్లు వచ్చినా. లాస్ట్ టైం అలా అయితే ఇదే గౌతమ్ కృష్ణ 13 వారాలు అంటే 11 సార్లు నామినేషన్స్లోకి వచ్చాడు, కానీ 13వ వారం ఎలిమినేట్ అయిపోయాడు. అలా గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇలా టాప్ కంటెస్టెంట్స్ ఉన్నవాడు అలాంటి బిస్కెట్ అవుతాయి. సో డబల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది. సో పృథ్వీరాజ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి. పృథ్వీరాజే కాదు, ఇందాక చెప్పిన కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నా ఓట్లు వేసుకోండి. నెక్స్ట్ 8th పొజిషన్, 7th పొజిషన్లో టేస్టీ తేజ. చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు మనోడు. కానీ ఈయనకి రోహిణి ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఎలా ఉంటుందంటే రోహిణి ఫ్యాన్స్ ఇప్పుడు రోహిణి గ్రాఫ్ బాగా పెరిగింది. లేడీస్లో ఆల్మోస్ట్ ప్రేరణకి ఈక్వల్ అయింది రోహిణికి ఫ్యాన్ బేస్. రోహిణి ఫ్యాన్స్ లేదు వైల్డ్ కార్డులే ఉంచి వాళ్ళు పంపించేయాలి పృథ్వీని కానీ ఎవరినైనా ఫిక్స్ అయ్యారో గట్టిగా టేస్టీ తేజకు ఓట్లు గుద్దారో అప్పుడు టేస్టీ తేజ కూడా సేవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవినాష్ కూడా సేమ్ హై ఛాన్స్ అవినాష్కి ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయినా సింగిల్ ఎలిమినేషన్ అయినా. బట్ రోహిణి ఫ్యాన్స్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు కానీ అంత డిసైడ్ అయ్యారో గట్టిగా డిసైడ్ అయితే వెళ్ళిపోతారు, ఓజీఓలోకి వెళ్ళిపోతారు. లేదు అనుకుంటే వైల్డ్ కార్డులో ఉన్న వీళ్ళిద్దరు వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. బట్ డేంజర్ జోన్లో పృథ్వీరాజ్, అవినాష్, తేజ వీళ్ళు ముగ్గురు మధ్యలోనే గేమ్ ఉంది. నిన్న విష్ణుప్రియ ఉండేది, బట్ విష్ణుప్రియకి మంచిగా పడుతున్నాయి ఓట్లు. పడ్డాయి కూడా ట్రెండ్ తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో ట్రెండ్ ఎలా ఉంది. సో జాగ్రత్తగా 8 కంటెస్టెంట్లకి మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ట్రెండ్లో అనాలిసిస్ చూసి మీ ఓట్లు మాత్రం మీరు హాట్స్టార్లో ఒక ఓటు, మీ సుర్కల్లో ఒక ఓటు, చెకింగ్లు చేయొద్దు పక్క వాళ్ళకి. మీ ఓటుకి మీరు ఓటు వేసుకోండి, పని చేయకపోతే నెక్స్ట్ రోజు చేసుకోండి. అది మ్యాటర్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.